నమామి ధన్వంతరిం ఆదిదేవం. శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కొవ్వూరు రామ్మోహన్ శ్రీనివాసరెడ్డి. మాది వైద్య వెల్నెస్ సెంటర్ హైదరాబాద్ మరియు వెస్ట్ గోదావరి తణుకు దగ్గర ఎల్లుడిపాడు అనే గ్రామంలో ఉంది. ఈ రోజున మనం తెలుసుకోబోయేటువంటి విషయం నిద్రలేమి. దీన్ని మనం ఇన్సోమియా అని దీన్ని ఇంగ్లీష్లో అంటాం. ఈ స్లీపింగ్ డిజార్డర్ అనేటువంటిది మనం తెలుసుకోబోయే ముందర వారంలో ఒకరోజు మనకి నిద్ర లేకపోతే దాన్ని మనం స్లీపింగ్ డిజార్డర్ అని అనలేం. అలాగే నెలలో కానీ 15 రోజుల్లో కానీ 3 రోజులు నిద్ర లేకపోతే దాన్ని మనం నిద్రలేమి అనొచ్చు. దీనికి కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని స్ట్రెస్, తర్వాత డిప్రెషన్, తర్వాత యాంగ్జైటీ, తర్వాత ఎక్కువగా ఆలోచించడం, తర్వాత మనకి పని మీద సరైనటువంటి నియంత్రణ అనేటువంటిది లేకపోతే కూడా మనకి నిద్రలేమి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇది తర్వాత రోజుల్లో ఈ పని మీద నియంత్రణ లేకపోవడం అనేది తర్వాత రోజుల్లో ఇది డిప్రెషన్కి, తర్వాత యాంగ్జైటీకి, అదే రకంగా బైపోలార్ అనేటువంటి లక్షణాలు రావడానికి ఇది ప్రధాన కారణం అనేటువంటిది అవుతుంది. అందుచేత మనం ప్రతి ఒక్కళ్ళం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి పని మీద నియంత్రణ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. తర్వాత మంచి నిద్ర అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో చాలా వైటల్ రోలు ప్లే చేస్తుంది. ఎందుకంటే మన యొక్క మానవ దేహంలో ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచాలంటే ఈ నిద్ర కావాలి. అలాగే మెమొరీని పెంచడంలో కూడా ఈ నిద్ర అనేటువంటిది మంచి కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ చదువుకునే టైంలో వీళ్ళు నిద్ర అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కనీసం ప్రతిరోజు కూడా 7 అవర్స్ నుంచి 8 అవర్స్ అనేది వాళ్ళు నిద్రపోవాలి. ఓకే, ఈ నిద్రలేమి అనేటువంటి ఈ స్లీపింగ్ డిజార్డర్ని మనం ఏ రకంగా పరిష్కరించుకోవచ్చు అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రస్తుత సమాజంలో ముఖ్యంగా ఈ షిఫ్ట్లు ఉంటున్నాయి. నైట్ షిఫ్ట్లు ఎక్కువగా, నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, మళ్ళీ నైట్ షిఫ్ట్ ఇలా ఉంటుంది. అది మనకి ఒక రకంగా చెప్పాలంటే ఒక అవరోధం అది. అందుకని చాలా వరకు ఆ షిఫ్ట్ పద్ధతి అనేది మనం చూసుకోవాలి. దాన్ని తర్వాత జెట్ లాగ్ అనేది మనకి ప్రధాన కారణం. ఇది కూడా మనకి దీని గురించి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మాదక ద్రవ్యాలకి మనం అలవాటు పడటం. మొట్టమొదటి రోజుల్లో మాదక ద్రవ్యాలను తీసుకుంటే అంటే గంజాయి, తర్వాత తాగుడు, మద్యం, వీటికి సంబంధించి మొట్టమొదటి స్టార్టింగ్లో అయితే మంచిగా నిద్ర రావచ్చు. కానీ తర్వాత దానికి బానిస అయిపోయిన తర్వాత ఆ నిద్రని కోల్పోవచ్చు. అందుచేత అది నిద్ర పట్టదు. దాని గురించి మాదక ద్రవ్యాలకి, తర్వాత మద్యానికి కూడా దూరంగా ఉండాలి. తర్వాత మనం మంచి భోజనం చేసి భోజనానికి ముందరే సాయంత్రం కూడా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి భోజనం చేసిన తర్వాత ఒక 3 అవర్స్కి మనం నిద్రపోవాలి. మంచి నిద్ర పోతే దాని మూలంగా మనం ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. తర్వాత నిద్రపోయే ముందర మనం అరికాళ్ళకి కొబ్బరి నూనెని మసాజ్ చేస్తే మనకి మంచి నిద్ర అనేటువంటిది వస్తూ ఉంటుంది. తర్వాత మంచి డీప్ టిష్యూ మసాజ్ సెంటర్స్ మీకు దగ్గరలో ఉంటే ఆ మసాజ్ సెంటర్కి వెళ్ళి మీరు మంచిగా మసాజ్ చేయించుకుని, తర్వాత స్టీమ్ బాత్ ఉంటే అక్కడ స్టీమ్ బాత్ చేసి ఇంటికి వచ్చి సాయంత్రం మరలా మీరు మంచిగా స్నానం చేసి పడుకుంటే మీకు మైండ్ రిలాక్స్ అవుతుంది, మీ బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. దాని మూలంగా మీరు మంచి నిద్రపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత దీనికి నిద్రలేమికి మర్మ థెరపీలో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి మర్మ థెరపీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మర్మ సంబంధించిన పాయింట్స్ని మీరు ప్రెస్ చేసుకుంటే దాని మూలంగా కూడా మీరు మంచి నిద్రను పొందవచ్చు. తర్వాత ఏంటంటే
మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటుంది జాజికాయ. ఆ జాజికాయని మనం పౌడర్ చేసుకుని ఒక 3 గ్రాములు ఆవు పాలల్లో వేసుకుని కొద్దిగా దానికి షుగర్ కానీ లేకపోతే పటికి బెల్లం కానీ యాడ్ చేసుకుని మనం తాగితే మంచి నిద్ర అనేటువంటిది వస్తూ ఉంటుంది. తర్వాత మనం ఇంకో పానీయాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. చియా సీడ్స్ 1 స్పూన్, ఇది మీ అందరికీ తెలిసిన ఇదే చియా సీడ్స్. తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్ ఒక 2 ఫ్రూట్స్ కానీ 1 ఫ్రూట్ కానీ ఫ్యాషన్ ఫ్రూటు. తర్వాత చెర్రీస్ మనకి దొరుకుతాయి, మార్కెట్లో దొరుకుతాయి చెర్రీస్. ఆ చెర్రీస్ 1 స్పూన్ వేసుకుని అందులో కొద్దిగా పాలు వేసుకుని మనం ఇవి కలుపుకుని తాగితే కూడా మనకి మంచిగా నిద్ర వస్తుంది. గోరువెచ్చని నీటితోటి మనం స్నానం చేయడం అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత మనం ముఖ్యమైన విషయం ఏంటంటే, మన బెడ్రూమ్లో పడుకునే ముందర ఈ బెడ్రూమ్ అనేటువంటిది మనం అందులో వర్క్ చేయడానికి కాకుండా ఓన్లీ పడుకోవడానికే మన బెడ్రూమ్ని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. అలాగే కలర్ కానీ మంచి కలర్, బెడ్రూమ్లో మంచి కలర్ని మనం వేసుకోవడం ద్వారా మంచి నిద్రను పొందవచ్చు. అలాగే లైట్స్ని కూడా మంచి డిమ్ లైట్స్ ఉంటే కూడా మనకి నిద్ర అనేటువంటిది బాగా వస్తుంది. అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ఆలు మగల మధ్య అన్యోన్య దాంపత్యం, తర్వాత మంచి సుహృద్భావ వాతావరణం ఉంటే ఈ నిద్రలేమి అనేటువంటిది మనం అధిగమించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.